పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడదాం. లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అంశాలపైన పీసీసీ మార్పు కావచ్చు, రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి పూర్తి కూర్పుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, అనేక అంశాలపైన మాట్లాడదాం. లేటెస్ట్గా జరుగుతున్నటువంటి పొలిటికల్ అప్డేట్స్, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎట్లా అక్కడి నుంచి తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో రాహుల్ గాంధీ చెప్పారు, దానికి విరుద్ధంగా జరుగుతూ ఉందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా 100 ఎలుకలు తిన్న వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా ఉంది ఇలా పరిస్థితి చూస్తే. గతంలో వీళ్ళు ఏం చేసినారు, మా కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారిని మేము సిఎల్పి నాయకునిగా పెడితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మా సిఎల్పిదే విలీనం చేసుకున్నామని చెప్పి పత్రికా మిత్రులకు ఒక బులెటిన్ ద్వారా తెలియజేశారు. వాళ్ళు చేస్తేనేమో ఒక నీతి, ఇంకొకటి చేస్తే ఇంకొక నీతి అంటే ప్రజలు ఎవరు కూడా హర్షించరు. అది కాకుండా ఈ మధ్యకాలంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాటలు మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలి కానీ సోనియా గాంధీ గారి చొరవ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, నియామకాలు రాకుండా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి నిరుద్యోగ యువకులకు క్యాలెండర్ విడుదల చేయకుండా, ఎస్సీ ఎస్టీ సప్లాన్ మేము తీసుకొస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో అమలు చేయకుండా ఉన్న పరిస్థితులలో ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మీరు గమనిస్తున్నారు 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. 31,000 కోట్ల రూపాయలది క్యాబినెట్ తీర్మానం చేసి రుణమాఫీ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం. ఓకే, అవన్నీ ఓకే, మీరు ఇచ్చిన హామీలు. కానీ వాళ్ళను వద్దనుకున్న తర్వాతనే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మీరు అంటున్నారు అక్రమంగా ఫిరాయింపు చేసేసి సిఎల్పిలో విలీనం చేసి సిఎల్పిని మొత్తం బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అదే దారిలో ప్రయాణిస్తుంది. వస్తున్నటువంటి విమర్శలు ఎందుకు? మీకు అబ్జల్యూట్ ఫుల్ మెజారిటీ ఉంది, 64 ప్లస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా మద్దతు ఇస్తామనేటువంటిది బయట నుంచి సపోర్ట్ చేస్తుంది. మీకు అవసరం లేదు, ఇంకెందుకు ఎక్స్ట్రా ఎమ్మెల్యేలు? బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, గతంలో మా దగ్గర మంత్రులుగా కూడా పనిచేసిన వాళ్ళను కూడా వాళ్ళ పార్టీలో విలీనం చేసుకోవడం, చేర్చుకోవడం మీరందరూ కూడా గమనించి మా ఎమ్మెల్యేలని, ఉదాహరణకు ఎస్సీ సోదరుడు అయినటువంటి సంపత్ కుమార్ను తెలంగాణ రాష్ట్రం గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని సైతం చిత్తు కాగితంగా రాసి పడేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వాళ్ళిద్దరినీ శాసనసభ సభ్యత్వాన్ని, నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను 14 బ్యాచ్లో, వాళ్ళిద్దరినీ శాశ్వతంగా తొలగించేసారు శాసనసభ సభ్యత్వం నుంచి. ఇది పూర్తిగా అప్రజాస్వామికంగా కేసీఆర్ తీసుకున్నటువంటి చర్యలు. కొంతమందినేమో విలీనం చేసుకోవడం, వినకపోతేనేమో శాసనసభ సభ్యత్వాన్ని తొలగిస్తే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారే అడ్వకేట్లను పెట్టి ఆ రోజు వాదించడానికి ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే రాహుల్ గాంధీ 2023 ఎన్నికల్లో తెలంగాణలో జరిగినట్టున్నారులో 40 ఫిరాయింపులకు మేము పాల్పడము వచ్చేటువంటి ప్రభుత్వంలో అనేటువంటి హామీ ఇచ్చిండు. రాహుల్ గాంధీ సంబంధించినటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవట్లేదు టీపీసీసీ అనేటువంటిది మీ పార్టీ నాయకులే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ చేశారు ఆయన జాయినింగ్ సంబంధించి. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే సెక్షన్ ఎందుకు మళ్ళీ పార్టీ ఫిరాయింపులపైన ఎందుకు దృష్టి పెట్టాల్సి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామని చంద్రశేఖరరావు గారు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు కానీ పలు సందర్భాల్లో మీ యొక్క టీవీ ఛానల్లో కూడా నేను చూసినాను. వాళ్ళు మా ప్రభుత్వాన్నే పడగొడతామంటే మేము తొడగొట్టొద్దా? ఏ విధంగా మేము మా ప్రభుత్వాన్ని సంరక్షించుకోవాలో మాకు కూడా తెలుసు. వీళ్ళు బీజేపీతో ఒకటైపోయి గతంలో కూడా కర్ణాటక రాష్ట్రం లోపల అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే దళిత సోదరుడైనటువంటి పరమేశ్వర్ గారిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఆ రోజు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం, సంకీర్ణ ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యేలను కొనుక్కొని రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళకు బీజేపీ టికెట్లు ఇచ్చి అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అక్కడున్న ప్రజలు ఆ బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి యడ్యూరప్ప లాంటి నేరస్తుని మీరు ముఖ్యమంత్రిని చేసినారే, మేము ఎలాంటి సహించమని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని కర్ణాటకలో తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటుంది, కానీ మోసగాళ్లను మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిదాపుల్లో కూడా మా ప్రభుత్వాన్ని పడగొట్టనీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి పైన, ఎమ్మెల్యేలుగా మా పైన ఉంది. ఓకే, మీరు వాళ్ళ అన్న మాటను విశ్వసిస్తారు, భయపడుతున్నారు. బీజేపీకి భయపడతా ఉన్నారు, బీఆర్ఎస్కి భయపడతా ఉన్నారు. ఇద్దరు కలిసి మీ ప్రభుత్వాన్ని గులగొడతారని నమ్ముతా ఉన్నారు మీరు. నమ్మడం అనేది రెండవ విషయం. మొట్టమొదట వాళ్ళు చెప్తున్న మాట గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఆ మాట అంటున్నారు? మా ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు కాలేదే, మీరు 10 ఏళ్ల పాలన చేసిర్రే, పనికిరాని ప్రాజెక్టులు కట్టి పర్రెలు వారిపోయినాయి, 7 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిర్రు. మీరు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేదు, సాగునీరు ఇస్తామని చెప్పి సాగునీరు ఇవ్వలేదు. మీరు ఇస్తామంటున్న తాగునీళ్ళు కూడా ఊర్లలో ఎవరు కూడా తాగుతలేరు. ఈరోజు పరిస్థితి దాంట్లో పురుగులు వస్తున్నాయని చెప్పి, రోగాలు వస్తున్నాయని ఎవరు కూడా తాగుతలేరే. ఇండ్లు కట్టిస్తామని ఎక్కడ కూడా ఇండ్లు కట్టియలేదే. మేము సిద్ధాంతపరంగా రోటీ కపడా వారు మకాన్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జమానా నుంచి కూడా ఇండ్లు కట్టించినాం పేదవాళ్లకు. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు ఎవరు ఆకలితో అలమటించొద్దని చెప్పి ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ 6 పథకాలను మేము అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ మెజారిటీ ఎమ్మెల్యేలకు డిపాజిట్ రాక వాళ్ళు కాంటెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా పద్మారావు లాంటి వాళ్ళకు కనీసం డిపాజిట్ కూడా రాలేదే. ప్రజలందరూ కూడా ఇవి గమనించడం లేదా? గమనించే మీరు వాళ్ళు పడగొడతామంటే మీరు తొడగొడతామంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఫామ్ హౌస్లో రెగ్యులర్గా ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మీ ఆలోచనకు బ్రేక్ చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాళ్ళందరూ బోరు అంటే ప్రతిపక్ష హోదా కాపాడుకుంటామనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. 6 నెలల లోపల ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తం తిరగబడిపోతుంది అనేటువంటి వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నారు. కేసీఆర్ మాటల్ని నమ్మే పరిస్థితి ఎవరు లేరు. గతం లోపల కేసీఆర్ను కలవడానికి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకుడు, స్పీకర్గా పనిచేసిన అపార అనుభవం, మాజీ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారిని నియోజకవర్గ సమస్యలపైన చర్చిద్దామని వెళ్తే అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినామని చెప్పి గెంటేసినటువంటి వ్యక్తి కేసీఆర్. అదే భోజనాలు పెట్టి మీరు రండి మీటింగ్ వస్తుంటే రామ్మోహన్ రెడ్డి లక్ష్మీపుత్రుడిగా ఆయనను పిలుస్తారు. ప్రతి సందర్భంలో నేను కొనియాడతారు, పక్కనే కూర్చోబెట్టుకుంటారు. మొదటి క్యాబినెట్లో మొదటిసారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు, సెకండ్ స్పీకర్గా అవకాశం ఇచ్చారు, ఆయనకు అత్యున్నత గౌరవం ఇచ్చామంటున్నారు, మళ్ళీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మీరేమో అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ యొక్క వ్యక్తిత్వం బయటికి లక్ష్మీపుత్రుడు మీడియా ముందు మాట్లాడేది ఒకటి, ఫామ్ హౌస్లో మాట్లాడేది ఇంకొకటి. తన అవసరానికి ఆ రోజు ఆ విధంగా చేసిండు. ఈరోజు తనకు ఎవరు ఎమ్మెల్యేలు ఉండడం లేదని భోజనాలు పెట్టి కార్యకర్తలను రప్పించుకొని మీటింగ్లు పెట్టి రివ్యూలు చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ రోజు నువ్వు ఎందుకు ఈ పని చేయలేదు, ఈరోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నట్టుగా ఎందుకు ఇలాంటి పనులు ఈరోజు చేస్తున్నావు అని చెప్పి మీరు మోసం చేశారట, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి ఎక్కారట. 6 నెలల లోపల చేంజ్ అయిపోతుంది. గతంలో ఎన్టీఆర్ను ప్రజలు తిరస్కరించారు, అప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్ తర్వాత. సో మళ్ళీ ఎన్టీఆర్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు మోసపూరితంగా ఉన్నాయనేటువంటిది కేసీఆర్ నిన్న వచ్చిన అందరు ఎమ్మెల్యేలతో నాయకులతో చెప్తా ఉన్నారు. మోసం చేశారా మీరు ప్రజల్ని? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా మా ప్రభుత్వం రాగానే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి మహిళలకే భాగస్వామ్యం కలిసే విధంగా, మహిళలే చెక్ పవర్ ఉండే విధంగా మహిళలే పాఠశాల నిర్మాణం చేయాలి, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాల సమాఖ్యలకు పవర్స్ ఇచ్చినాం, చెక్ పవర్ ఇచ్చినాం. అదేవిధంగా రేపు ఇవ్వబోయే ఇండ్లు కానీ ఇంటి స్థలాలు కానీ మహిళల పేరు మీదనే ఇవ్వబోతున్నాం. ఇంటింటికి కరెంటు కూడా మహిళలపైనే భారం ఉంటుంది. 700 రూపాయల వరకు ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు. ఇవే కాకుండా 31,000 కోట్ల రూపాయలది మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేసినాం. 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల ఈ క్యాబినెట్ తీర్మానం చేసి ఆగస్టు 15 లోపల పెద్దమ్మ తల్లి సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి చెప్పినారు ఇస్తామని చెప్పి. దాని ప్రకారం క్యాబినెట్ తీర్మానం చేసిండు. కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చింది 28,000 కోట్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలనే 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటే మా ప్రభుత్వం రైతులపైన ఎలా పక్షపాతం ఉన్నదన్న విషయం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఓకే, ఇంకొకటి క్యాబినెట్ విస్తరణ గురించి భారీగా చర్చ జరుగుతూ ఉంది. ఒకనొక సందర్భంలో రామ్మోహన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మీరు క్యాబినెట్ ఆశిస్తూ ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది?
తప్పకుండా నేను గతంలో సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు శాసనసభ వ్యవహారాలను సజావుగా ప్రతిపక్షంగా మేము తీసుకెళ్ళడానికి నేను ప్రతిపక్షం హోదా లోపల నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిహెచ్డి పూర్తి చేసినాను. ఎంబీఏ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు పరిగి బస్టాండ్ ముంగల 3 రోజులు పచ్చి మంచినీళ్ళు లేకుండా అమరణ నిరాదీక్ష చేసినాను. కాబట్టి తప్పకుండా క్యాబినెట్ లోపల బర్త్ రావాలని నేను అధిష్టానానికి ముఖ్యమంత్రి గారు కోరుకున్నాను. అవకాశం కల్పిస్తే సంతోషిస్తా, కల్పించకుండా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా. పీసీసీ పదవి మార్పుకు సంబంధించి రేవంత్ రెడ్డి చాలా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నా టర్మ్ అయిపోయింది, కొత్త వ్యక్తిని నియమించాలని నేను కూడా అధిష్టానానికి సూచించాను అంటున్నాను. ఎవరైతే పీసీసీ బాగుంటుంది అనుకుంటున్నారు? రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక బీసీ కానీ ఇంకా ఎస్సీ కానీ ఎస్టీ కానీ కొద్దిగా వీకర్ సెక్షన్ సంబంధించిన వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే బీసీకి ఇస్తారనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఢిల్లీలో పూర్తి అదే కసరత్తు జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. పార్టీ అధిష్టానం సీనియర్ నాయకులతో వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంబినేషన్ ఏ విధంగా అయితే బాగుంటుంది అనే ఆలోచనలు చేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి బహుశా తొందరలోనే ఈ విషయంలో కొలికొస్తుంది. ఇంకా కొన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయంలో హామీల అమలు విషయంలో వీళ్ళు వస్తున్నటువంటి విమర్శ కావచ్చు, మొన్న మీరు జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, విద్యార్థులు వీళ్ళంతా రీసెంట్గా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. జరుగుతున్న సిచ్యువేషన్ని ఎట్లా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీకు? ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేస్తుంటే వారిపైన కొంతమంది నిరుద్యోగులపైన లాఠీ చార్జ్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. నిరుద్యోగుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. శాసనసభ ఒక సైడ్ కొనసాగుతుంటేనే మమ్మల్ని ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఆ జిల్లాలో ఎవరికైతే అపాయింట్మెంట్ ఇస్తున్నామో వాళ్ళకు నియామక పత్రాలు మా ద్వారానే ఇప్పించినాడు. శాసనసభ్యుల ద్వారా సుమారు 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం ఏర్పడిన 2-3 నెలలనే మేము ఉద్యోగ అవకాశాలు కల్పించినాం. మిగతా వాటి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేయడానికి విధి విధానాలను కొనసాగిస్తున్న తరుణం ఇది. మేము తప్పకుండా ఉద్యోగ నియామకాల విషయాల లోపల నిరుద్యోగ యువకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వం లోపల వాళ్ళు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి నేను అసెంబ్లీ సాక్షిగా అడిగితే కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. మేము తప్పకుండా నిరుద్యోగ యువకులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటాం. ఇది పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.